లోకల్ మరిపడ బంగ్లా కానీ భూపాలపల్లిలో డ్యూటీ చేస్తాను సింగరేణిలో. ఎప్పటికీ వస్తూనే ఉంటాం శివరాత్రికి. ఇక మా కులదైవం కదా, ఎస్టీ కాబట్టి కులదైవం మాకు, ఎప్పటికీ వస్తూ ఉంటాం. మంచిగా అనిపిస్తుంది. సేమ్ అండి, మహబూబాద్ నుంచి వచ్చి. మహబూబాద్ నుంచి వచ్చిన వస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. సునీల్, గూడూరు. బాగానే ఉంది, వచ్చిందే ఇప్పుడు కదా. ఓకే. అలంకన్పేట ఈ ఏడు ఫస్ట్ వచ్చినాం. బాగున్నాయి అన్ని, బాగున్నాయి. చల్లబోతారని మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. అలంకాన్పేట. ఇక్కడ పరిస్థితి, ఇక్కడ వీరభద్రుని యొక్క దర్శనం అయితే చాలా భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొంటున్నారు. మనతో పాటు కొంతమంది నేతలు కూడా ఉన్నారు. మాదే బయారం మండలం అండి, సింగారం గ్రామము. ఈ సంవత్సరము ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. ఎందుకంటే ఎండని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు చాలా మంచి ఏర్పాటు చేశారు. అందరికీ కూలర్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా మండపాలు ఏర్పాటు చేయడం కావచ్చు, మంచి ఉత్సాహం ఏర్పాటైతే చేశారు. భక్తులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంది కాబట్టి భక్తులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయిందంటారా? చాలా చెప్పొచ్చు అండి. గతంలో ఈ రకంగా ఏర్పాటు చేయలేదు ఈనాడు కూడా. వచ్చినటువంటి భక్తులు ఏ రకంగా అయినా సరే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అనే విధంగా ఉండేది. కానీ ఈ సంవత్సరం చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తంగా ఇక్కడ కురివి ఆలయం నుంచి అయితే దర్శనం, మన వీరభద్రుని దర్శనం అయితే దాదాపు లక్షలాది మంది ఇక్కడ తరలి వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లతో పాటు పార్కింగ్తో పాటు ఇక్కడ వసతి, నీళ్ళ వసతి కూడా ఎంతో నీట్గా ఇక్కడ ఇస్తున్న విషయం అయితే కనిపిస్తాం. మనతో పాటు ఆలయ కమిటీకి సంబంధించిన ఒక సభ్యుడు అయితే ఉన్నాడు. చెప్పండి. చాలా బాగుంది. మన శివరాత్రి కురివి వీరభద్ర స్వామి ఆలయం టెంపుల్ చాలా డెవలప్మెంట్ ఉంది. భక్తులకు ఏ హాని కలగకుండా ఉండి బస్ సౌకర్యాలు కానీ, వాటర్ సౌకర్యాలు కానీ, అన్ని విధాల సౌకర్యాలు చైర్మన్ కానీ, ఏవో గారు కానీ అన్ని సహకరించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటా ఉన్నారు. సహకరిస్తున్నారు, మంచిగా చాలా సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా డెవలప్మెంట్లు కావాలని దేవుని కోరుకుంటా ఉన్నాం. మొత్తానికైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. మనం భక్తులతో పాటు కొంతమంది మన ఉన్నారు భక్తులు, వాళ్ళకు కూడా తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినారు? ఇట్రమ్మా. మహబూబాద్. ఎట్లుంది ఇక్కడ ఏర్పాటు, ఎట్లున్నాయి? చాలా బాగున్నది. గతంలో ఎట్లుంది? గతంలో కూడా సేమ్, కొంచెం మెరుగ్గానే ఉన్నాయి గతం కంటే. వాటర్ సప్లై గిట్ట పార్కింగ్ చేయడం ఎట్లుంది? చాలా నీట్గా ఉంది, పార్కింగ్ బాగుంది. మహబూబాద్ నుండి సార్. గతం కంటే ఇప్పుడు ఫెసిలిటీస్ బాగున్నాయి, దర్శనం కూడా మంచిగా అవుతాం, ఫ్రీగా ఉన్నాం. మహబూబాద్ పర్వాలేదు, బాగున్నాయి. అట్టే లేదు, అదే పార్టీ, గుడి పార్టీ వద్దు మనకు, మన మామూలుగా అంతే. పార్టీ అనేది మనం అనుకోవద్దు కదా. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహించారు. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లని ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. క్యూ లైన్లు కూడా బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. మహబూబాద్ నుండి. అవును, మేము ఇక్కడ అనంతాద్రి సేవ వాళ్ళం. ఈ దేవుని కాడ 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తాను. రెండో సంవత్సరం ఇది చేయబట్టి మేము చాలా బాగుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు సేవ చేస్తాం. 2 గంటల వరకు చేస్తాం. పొద్దున 8 వస్తాం,